అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం. అది కూడా శ్రీనిధి నుంచి, అంటే డిఆర్డిఏ నుంచి కొంత డబ్బు ఇచ్చి మిగతా కాంట్రిబ్యూషన్ వాళ్ళు పెట్టుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ వాళ్ళ చేతుల మీదుగా ఒక షెడ్ వేసుకొని మరి కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి మొత్తం సుమారు 7.5 లక్షలు ఎంత అవుతుంది. దాంట్లో 2.5 లక్షల దగ్గర గవర్నమెంట్ ఇవ్వడం, తర్వాత బ్యాంక్ లింకేజ్ కూడా పెట్టారు. దీని మీద వచ్చిన ఆదాయం అంతా వాళ్ళు తీసుకోవడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే, గతంలో నేను ఒకసారి 4 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు పేషెంట్లకి అయితే గవర్నమెంట్ భోజనాలు అన్ని పెడుతున్నారు హాస్పిటల్లో. పేషెంట్ తోటి వెనకాల వస్తారు కొంతమంది, తీసుకొస్తారు కదా, ఆ తీసుకొచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం నేను వచ్చేప్పుడు చెప్పాను, వాళ్ళు మీకు టీ తాగాలన్నా దూరంగా వెళ్ళాల్సి వస్తుందండి, ఇటుపక్క వెళ్ళాల్సి వస్తుంది సెంటర్కి, అది ఇబ్బంది అవుతుంది అంటే పేషెంట్తో వస్తారు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి ఇబ్బంది పడుతున్నామంటే, అప్పుడు వీళ్ళంతా వచ్చి మేము కూడా దానికి పార్టిసిపేట్ చేస్తామంటే పెట్టమన్నాం. అయితే వాళ్ళకి ఆదాయం వస్తుంది, తర్వాత హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్ తాలూకు అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పని ఉంటుందని చెప్పి మేము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇది ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టాం. వచ్చే నెలలో మళ్ళీ మున్సిపాలిటీకి వేరే ఉంటుంది, దాన్ని ఏమంటారు, నగ్మా ద్వారా కూడా మున్సిపాలిటీ ఏరియాలు పెట్టచ్చు కంటైనర్. వాళ్ళు కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళకి కంటైనర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేసాం. అయితే ఏ సెంటర్లో, ఇక్కడంటే హాస్పిటల్ పేషెంట్లు వస్తారు కాబట్టి కొంచెం ఆదాయం వస్తుంది. ఆదాయం లేని చోట పెడితే వాళ్ళు చేయలేరు, రన్ చేయలేరు. అంచేత నగ్మా వాళ్ళకి నిన్న మొన్న మాట్లాడాను, నేను ఎక్కడ పెట్టాలి సెంటర్ అయ్యారు నన్ను. నేనేమన్నా అంటే కొంచెం ఆదాయం రావాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పెడితే బాగుంటుంది చెప్పి అనుకున్నాం. దుర్గమ్మ గుడి దగ్గర నుంచి శారదానాకి వెళ్ళి తోవలో ఆర్టీసీ స్థలం ఉంది, ఆ స్థలంలో అక్కడ పెడితే బాగుంటుంది చెప్పి ఆలోచన చేస్తున్నాం. అక్కడ కూడా పెడితే అక్కడ కూడా ఈ నగ్మా వాళ్ళు క్యాంటీన్ రన్ అవుతుంది. దాంట్లో నేను ఏమన్నానంటే, ఇంకా ఇదే కాదు, జీసీసీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పసుపు, తేనె, ఇటువంటివి ఉన్నాయి. అవి కూడా ఇక్కడ పెట్టుకుంటే పేషెంట్లకు అవసరం వస్తాయి, కొంటారు. సోప్స్, టూత్ బ్రష్, టూత్పేస్టు, ఇటువంటివి కొన్ని పెడితే హాస్పిటల్ కూడా అవసరం వస్తుంది, వాళ్ళకి వస్తుంది. కాబట్టి సేల్స్ పెరుగుతుంది, సేల్స్ పెరిగితే గిట్టుబాటు అవుతుంది. అంచేత నగ్మావతి కూడా త్వరలోనే ఆర్టీసీ వద్ద మాట్లాడి అక్కడ పెట్టించి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా త్వరగా చేయడం జరుగుతుంది. అలాగే మొన్నే ఇక్కడ బలిఘట్టంలో అరకు కాఫీ క్యాంటీన్ ఓపెన్ చేసాం. అరకు కాఫీ ఫేమస్, రాష్ట్రంలో కాదు, మొన్న నేను లండన్ వెళ్ళాను. లండన్లో ఎయిర్పోర్ట్లో అరకు కాఫీ క్యాంటీన్ ఉంది, ఎయిర్పోర్ట్లో అంత ఫేమస్ అయింది. దాన్ని కూడా ప్రజలకు అలవాటు చేస్తే, దానివల్ల ఏంటంటే కాఫీ, మంచి కాఫీ, ఫిల్టర్ కాఫీ. రెండోది ఏంటంటే అరకులో పండించే కాఫీ, పిక్కలో ఆ పిక్కలు పండించే రైతులకు కూడా ఆదాయం వస్తుంది. ఈ కాఫీ కూడా ఫేమస్ అవుతుంది. అది చంద్రబాబు నాయుడు ప్రతి టౌన్లో కూడా, మేజర్ టౌన్స్, మున్సిపాలిటీల్లో కూడా అరకు కాఫీ క్యాంటీన్ పెట్టాలని చెప్పి డిసైడ్ చేసాం. ఇంకేదంటే రైతులకు బెనిఫిట్ అవుతుంది, కొండ మీద పండించే రైతులకి, కిందనే వీళ్ళు బతుకుతారు. ఆ రెండు పెడతాం. అన్ని మున్సిపాలిటీస్లో కూడా అరకు కాఫీ సెంటర్స్ ఓపెన్ చేయాలని కూడా డిసైడ్ చేసాం. దీని మీద కొంత ఆదాయం వస్తుంది, కొంతమంది బాగుంటుందని చూస్తుంది. మనకి చిన్నపిల్లల హాస్పిటల్ శాంక్షన్ అయింది. చిన్నపిల్లల హాస్పిటల్ అంటే ఏజెన్సీ నుంచి కానీ ఇక్కడ మొదట పురుడు 3 రోజుల తర్వాత వాళ్ళని ఈ హాస్పిటల్కి తీసుకొస్తాం. 3 రోజుల వరకు ఆ కేర్లో ఉంచుతాం. దానికి 3.5 కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అది ఎక్కడ కట్టాలని ఆలోచించాం.
ప్లేస్ లేదు, ఇక్కడ సరిపోవట్లేదు ప్లేసు. అంటే ఇక్కడ డాక్టర్స్ క్వార్టర్స్ ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్ ఎదురుగా, అవన్నీ పడగొడేసి మొత్తం కిందన ఒక ఫ్లోరు, పుట్టిన పిల్లలు ఉండడానికి 30 బెడ్స్ కింద ఉంటాయి. ఆ అమ్మాయితో ఎవరైనా వస్తారు కదా, తల్లిలో ఎవరో వస్తారు కదా పుడిపోయడానికి, ఆ అమ్మాయితో వచ్చిన 30 వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉండడానికి, పైనేమో 3వ ఫ్లోర్లో డాక్టర్స్ ఉండడానికి ఏర్పాటు చేస్తున్నారు. దానికి 3.5 కోట్లు ఇచ్చారు. రేపు మంచి చూసి దానికి కూడా శంకుస్థాపన చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలం. ఇంకోటి ఏంటంటే మా జిల్లా కలెక్టర్ గారు 67 లక్షలు ఇచ్చారు. 67 లక్షలు దేనికంటే ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్ మీద సోలార్, పాత బిల్డింగ్ మీద సోలార్ అప్పుడే పెట్టించాను నేను. ఈ కొత్త బిల్డింగ్ మీద కూడా సోలార్ పెడేస్తాను. అంటే కరెంట్ ఛార్జెస్ తగ్గుతాయి, మనకి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారు మొన్న సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా 67 లక్షలు ఇచ్చారు ఈ కొత్త బిల్డింగ్ మీద మొత్తం వేయడానికి. ఇంకో విషయం ఏంటంటే కొత్తది, పేషెంట్లు వస్తామంటే ముందు రిజిస్ట్రేషన్ అవుతాయి అక్కడ ఓపీ. మొన్న నేను వచ్చి చూసేవాడు తోసుకుంటున్నారు, జనం ఎక్కువైపోతున్నారు, కౌంటర్లు తక్కువైపోయాయి. దాంట్లో కదా తక్కువైపోయాయి. డిస్టర్బ్ చేయకు. ఆ కౌంటర్లు తక్కువైపోయాయి, రిజిస్ట్రేషన్ కౌంటర్లు. ఆ కౌంటర్లు చాలలేదని చెప్పి మేము అనుకొని ఇప్పుడు కొత్త బిల్డింగ్ కిందనే ఓపెన్ ప్లేస్ ఉంది, కిందనే పార్కింగ్ ప్లేస్కి పెట్టారు. పార్కింగ్ ప్లేస్ అక్కడ ఎందుకు, ఆ ఓపెన్ ప్లేస్లో ఎన్ని కౌంటర్లు పెడుతున్నామా? 6 కౌంటర్లు ఇక్కడ మార్చేస్తున్నాం. అక్కడ కొన్ని ఉంటాయి, ఇక్కడ 6 పెడుతున్నాం. రూమ్స్ కట్టేసి ప్రతి రూమ్లో కంప్యూటరు ఒక పర్సన్ పెట్టి 6 అక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? అక్కడ 6 ఉన్నాయి. 12 కౌంటర్లు అవుతాయి. వచ్చిన పేషెంట్లు వెయిటింగ్ కాకుండా ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఏర్పడుతుంది. ఓకే అండి.